హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధమైంది, రేపటి నుంచే అమల్లోకి వస్తున్నాయి. అయితే ఈ కొత్త న్యాయ చట్టాలు అనేవి సరళమా అవుతాయా, సంక్లిష్టం అవుతాయా అని సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి చేశారు. వెసులుబాటులోకి కొన్ని సందేహాలు అనేవి తీసుకొచ్చారు. దీంట్లో భారతదేశంలో జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభ నష్టాలపైన చర్చ జరుగుతుంది. దాదాపు 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఈ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి, దీని స్థానంలో భారతీయ నాగరిక సురక్ష బిఎన్ఎస్ వస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం రాబోతున్నాయి. అయితే యంత్రాంగానికి పోలీసు కస్టడీకి తీసుకెళ్లేందుకు ఉద్యోగ శిక్షణ, దీనికి సంబంధించిన ప్రస్తుతం అరెస్ట్ అయిన 14 రోజుల్లో మాత్రమే కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే 60 రోజుల లోపల ఈ దర్యాప్తు అనేది పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు, 90 రోజుల్లోపు దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల్లోపు పొడిగించారు. ఇక కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ప్రతి సమాచారం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా బాధితులకు అందుతుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిలాకర్లో భద్రపరుస్తారు. ఇక ఇళ్ల సోదాల ప్రక్రియను పోలీసులు తప్పనిసరిగా వీడియో తీయించాలి. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు సంబంధిత నివేదికను 48 గంటల్లోపే న్యాయస్థానంలో సమర్పించాలని, మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదని, దర్యాప్తు, న్యాయ విచారణ సమన్లు ఇకపై డిజిటల్ రూపంలో అంటే వాట్సాప్ తదితర మార్గాల్లో పొందవచ్చు. సాక్షి మరో ఊరిలో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్లాల్సిన పని లేదు. ఉన్న ఊరిలోనే గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వవచ్చు. బాధితుల అరెస్టు సమాచారాన్ని వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు తెలపాలన్న నిబంధన విధించారు. దీనివల్ల బాధితులు తక్షణ సాయం లభించే వీలుంది. అరెస్టు వివరాలను పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఏవైనా నేరాలు కొత్త చట్టం అమల్లోకి రావడానికి ముందు, అంటే 2024 జూన్ 30కి ముందు మొదలై అమల్లోకి వచ్చిన తర్వాత 2024 జూలై 1 తర్వాత కొనసాగుతుంటే బహుళ నేరాల పాల్పడిన వ్యక్తులపైన చివరి కేసు నమోదైన తేదీని పరిగణలోకి తీసుకోవాలి. 2024 జూన్ 30 లోపు నేరం జరిగి 2024 జూలై 1 తర్వాత అది బయటపడితే నేరం జరిగిన సమయమే ప్రామాణికమని తీసుకుంటారని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలపైన సమాహార యాప్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాల సమగ్ర వివరాలతో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వీటిని రూపొందించింది. కొత్త పాత చట్టాల శిక్షణ పోలికతో కూడిన పట్టికలు, మార్గదర్శకాలు, ప్రధానమైన 3 క్రిమినల్ చట్టాలను గురించిన వివరాలను అవగాహన కోసం రూపొందించిన లఘు చిత్రాలను వీటిలో పొందుపరిచారు. వీటి రూపకల్పనకు మార్గదర్శకత్వం వహించిన తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి వైజయంతి మాట్లాడుతూ, ఇతర సంస్థలతో పోల్చినప్పుడు అప్లికేషన్లతో పోలిస్తే సమాహార దర్యాప్తు అధికారులతో పాటు ప్రాసిక్యూటర్లకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని, వీటి రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించిన వైజయంతితో పాటు ఆమె బృందాన్ని డాక్టర్ జితేందర్ రెడ్డి అభినందించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి చైర్మన్గా అతుల్ జైన్ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘంలో పనిచేస్తున్న అతుల్ జైన్ను పదోన్నతి కల్పించి బోర్డు చైర్మన్గా నియమించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న శివనందన్ కుమార్ ఆదివారం పదవి విరమణ చేయనున్నారు. వెంకయ్య నాయుడు జన్మదినం సందర్భంగా నేడు 3 పుస్తకాలు విడుదల చేయనున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై ప్రచురించిన 3 పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నట్టు పిఎంఓ సూచించింది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి పాల్గొని సేవలో వెంకయ్యనాయుడు జీవితము, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రులు సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు, అతని లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే పుస్తకాలు విడుదల చేయబోతున్నారు. పోటీ పరీక్షలు పాఠాలు తెలంగాణలోని టీశాట్లో ప్రత్యక్ష ప్రసారం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి నిరుద్యోగులందరూ వినియోగించుకోవాలని ఒక ప్రకటనను విడుదల చేశారు. కాలుతున్న ఇజ్రాయేల్, హెజ్బొల్లా మరో యుద్ధ భయం అనేది వాతావరణం చూపెట్టింది. దీంట్లో గాజాలో కాల్పుల విరమణకు లంకె పెడుతున్న హెజ్బొల్లా అడ్డుకోవాల్సిందని అమెరికా అంటుంది. ఉత్తర సరిహద్దులో పరిస్థితి బాగాలేదని, 1 అడుగు దూరంలోనే ఇజ్రాయెల్, బలపడిన హెజ్బొల్లా ఇరాన్ కోసము దాడులు ఆపాలని హెజ్బొల్లాకు హెచ్చరిక చేసింది. సుస్థిరాభివృద్ధి ఉపలక్ష్యాల సాధనలో ప్రపంచం వెనకంజ వేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉపలక్ష్యాలను కేవలం 17% మాత్రమే 2030 గడువు కల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. దీన్ని విడుదల చేసిన సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచాన్ని పరీక్షలో తప్పిన విద్యార్థితో పోల్చారు. 2030 కల్లా ప్రపంచంలో పేదరికాన్ని పారదోలి లింగ సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన 2015లో ప్రపంచ నాయకులు అంగీకారానికి వచ్చారు. వీటికి అనుబంధంగా 169 ఉపలక్ష్యాలున్నాయి. కోవిడ్ విరుచుకుపడిన 2019తో పోలిస్తే 2022లో అదనంగా 2.3 కోట్ల మంది దుర్భర పరిస్థితి దారిద్ర్యంలోకి జారిపోయారని తెలిపారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిష్టంభన నెలకొంది. తక్కువ ఓట్ల నమోదుతో తేలని ఫలితము. ఈ పోటీలో 60% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడంతో జూలై 5న రెండో బ్యాలెట్ రన్ ఆఫ్ పోలింగ్ను నిర్వహించబోతున్నారు. ఐక్యూ తక్కువైతే పక్షవాతం వచ్చే విధంగా ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్లోని హిబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు. చిన్న వయసులో మానసిక శక్తి తక్కువగా ఉంటే పెద్దయ్యాక గుండె, రక్తనాళ సమస్యలు, జీవన సమస్యలు వస్తాయని పరిశోధకులు సూచించారు. బ్రీత్ ఎనలైజర్ల పైన పకడ్బందీ నిబంధనలు ఏర్పాటు చేశారు. దీనికి ఆ శాఖకు చెందిన కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతలు విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. ఎస్బీఐ చైర్మన్గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేశారు. కేబినెట్ నియామకాల కమిటీదే తుది నిర్ణయం అని చెప్పారు. ఎస్బీఐకి తదుపరి చైర్మన్ పదవిని ఇదే బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు సిఎస్ శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను చూసుకుంటున్నారు. 2020 జనవరిలో ఆయన ఎస్బీఐ ఎండీగా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 28న ప్రస్తుతం చైర్మన్ దినేష్ కుమార్ ఖారా 63 సంవత్సరాల వ్యక్తి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలోకి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు బాధ్యతను ఎస్బీఐ తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చైర్మన్లను ఎంపిక చేసి ఎఫ్ఎస్ఐబి శనివారం 3 ఇంటర్వ్యూ చేసి సిఎస్ శెట్టిని పేరును సిఫారసుకు పంపింది. అరుంధతి రాయ్ వాజ్ అవార్డెడ్ ద పెన్ Pinter Prize 2024 on 27 June 2024. This annual award was set up in 2009 by English Pen in memory of Nobel laureate playwright Holder Printer. Roy will receive the award in a ceremony co-hosted by the British Library on October 10th. The prize is awarded annually
to a writer of outstanding literary merit resident in the United Kingdom, the Republic of Ireland, or the Commonwealth. According to the Brand Finance Report 2024, Tata Group has retained its position as India's most valuable brand. Tata Group has a 9% growth in brand value to $28.6 billion. Infosys too retained the second spot on the list of the most valuable Indian brands with a steady 9% growth in brand value, $14.2 billion. HDFC Group has ranked third with a valuation of $10.4 billion. The Union government has contributed 11,69,746 for the Hindi at the rate of UN project to expand the use of Hindi in the United Nations. The Hindi at the rate of UN project was launched in 2018. The objectives of this to enhance the public outreach of the United States in the Hindi language and to spread greater answer about global issues among millions of Hindi speaking people around the world. The Central Railway has installed a floating solar plant of 10 megawatts power capacity in the Iktapur Lake located in the Western Ghats. This is the first ever of its kind in Indian Railways. పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసులో చక్రం తిప్పిన నేత నేడు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. మాజీ ఎంపీ రమేష్ ఠాకూర్ కూడా హఠాన్మరణం చెందాడు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైన వ్యక్తి ఇతను కన్నుమూశారు. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. బార్బడోస్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. T20 ప్రపంచ కప్ విజయం రోహిత్ సేనదే. ఉత్కంఠభరితమైన ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన విజయం సాధించింది. బుమ్రా సంచలన బౌలింగ్, హర్షదీప్, హార్దిక్ అదుర్స్, కోహ్లీ కీలక ఇన్నింగ్స్ చేశారు. 2007లో ఆరంభ T20 ప్రపంచ కప్లో గెలిచిన భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో కేవలం రోహిత్ మాత్రం ప్రస్తుతం విజేతగా నిలిచిన జట్టుల్లో ఉన్నాడు. ఒక్క పర్సన్ మాత్రమే. దీంతో 2 T20 ప్రపంచ కప్ విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్గా నిలిచారు. 3 T20 ప్రపంచ కప్ 2 సార్లు సొంతం చేసుకున్న జట్టు జాబితాలో టీమిండియా స్థానం దక్కించుకుంది. ఇంగ్లాండ్ 2010, 2022, వెస్టిండీస్ 2012, 2016 ముందున్నాయి. ఇక సెకండ్ ప్లేసు భారత్తో గెలిచిన T20 ప్రపంచ కప్లు 2. 2007లో ఆరంభ పొట్టి కప్లోనూ జట్టు విజేతగా నిలిచింది. వన్డేలు కలుపుకొని ఇది 4 ప్రపంచ కప్పు. 1983లో 2011 వన్డే ప్రపంచ కప్లను భారత్ సొంతం చేసుకుంది. భారత్ T20 ప్రపంచ కప్లో ఉత్కంఠభరితమైన ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన విజయం సాధించింది. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్, బుమ్రా, హర్షదీప్లు. ఈ మ్యాచ్లో ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. 200 పరుగులు చేయొచ్చనుకున్న పిచ్చిపైన మొదట భారత్ 7 వికెట్లతో 176 పరుగులు మాత్రమే చేసింది. దీంట్లో కోహ్లీ 76, అక్షర్దీప్ 47 రాణించారు. ఛేదనలో హార్దిక్ 20 బాల్స్లో 3 వికెట్లు తీశాడు. బుమ్రా 18 బాల్స్లో 2 వికెట్లు, హర్షదీప్ 20 బాల్స్లో 2 వికెట్లు తీశారు. సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. ఇక మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా సాగింది. T20 ప్రపంచ కప్ చరిత్రలోనే నిలిచిపోయే క్యాచ్ను పెట్టాడు సూర్యకుమార్. 2007 T20 ప్రపంచ కప్లో శ్రీశాంత్ క్యాచ్, 2011 వన్డే ప్రపంచ కప్లో ధోని సిక్సర్. భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలు ఇవి.
ఈ ప్రపంచ కప్లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్ను సూర్యకుమార్ అందుకున్నారు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమని హార్దిక్ చేసిన తొలి బంతిని మిల్లర్ గాలిలో లేపాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. అయితే దాన్ని బౌండరీ దాటి బయటపడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి సూర్య ఒక్క ఉదుటిన బంతిని అందుకున్నాడు. ఆపద్బాంధవుడు బుమ్రా. జట్టు కష్టాల్లో పడిందా, ఓటమి కోరలు చిక్కుకుందా అనే అతనికి బంతి ఆగాల్సిందే. అయితే అతను బంతితో సత్తా చాటాడు ఎన్నో సందర్భాల్లో. దీంట్లో ఈ మ్యాచ్లో బ్యాటర్ల బలహీనతను బట్టి షార్ట్ పిచ్ తయారీ యార్కర్లు వేయడంతో బుమ్రా సిద్ధహస్తుడయ్యాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 15 వికెట్లతో అతను సత్తా చాటాడు. అతని సగటు 8.26 మాత్రమే. ఎకానమీ 4.17. పాకిస్తాన్పై 3, ఆఫ్ఘనిస్తాన్పై 3, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పైన 2 వికెట్లతో అదరగొట్టాడు. ఈ టీ20 అనంతరము రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన టీమిండియా గెలిచిన తర్వాత వీరిద్దరు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 2007 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్ 159 మ్యాచ్లు ఆడి 39.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు ఉన్నాయి. ఇదే నా చివరి మ్యాచ్, వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా అని రోహిత్ తెలిపాడు. ఇక 2010లో జింబాబ్వే పైన టీ20తో అరంగేట్రం చేసిన కోహ్లీ 125 మ్యాచ్ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశారు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచ కప్ ఫైనల్లో కోహ్లీనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నా చివరి టీ20 ప్రపంచ కప్ను ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించా. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ కెరీర్లో ఆఖరిది. భవిష్యత్ తరం వచ్చే సమయం ఇది అని ఫైనల్ ఆడిన అనంతరం విరాట్ అన్నారు. మార్చి 23, 2007లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ తేలికైన గ్రూపుల్లో ఉన్న కనీసం గ్రూప్ దశనైనా దాటకుండా ఓ జట్టు ప్రపంచ కప్ను నిష్క్రమించింది. జూన్ 29, 2004 బ్రిడ్జి టౌన్ ఓ దుర్భేద్యమైన జట్టు అపజయం అనేదే లేకుండా అప్రతిహత విజయాలతో ప్రపంచ కప్పు టీ20ని ముద్దాడేసింది. మునిపెన్నడూ లేని విధంగా అలరించిన టీ20 ప్రపంచ కప్పు ముగిసింది. ఈ పొట్టి ప్రపంచ కప్తో టీ20లో కొంతమంది ఆటగాళ్లు కెరీర్కు ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఈ ఫార్మాట్లో 2026లో జరిగే తర్వాతే ప్రపంచ కప్లు ఆడటం అనుమానమని ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ టీ20లకు వీడ్కోలు పలికాడు. కోహ్లీ, రోహిత్ కూడా పొట్టి ఫార్మాట్ గుడ్ బై చెప్పారు. చివరి ప్రపంచ కప్ ఆడేయాలని న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా తెలిపాడు. నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. నిజానికి ఈ ప్రపంచ కప్కు కోహ్లీ, రోహిత్ ఎంపికపైన మొదటి సందేహాలు వ్యక్తమయ్యాయి. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత వీళ్ళు భారత టీ20 జట్టుకు దూరంగా ఉండటమే కారణం. కానీ చివరిలో ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. మరోవైపు 37 ఏళ్ల షకీబుల్ హసన్ బంగ్లాదేశ్, 36 ఏళ్ల రసెల్ వెస్టిండీస్, 34 ఏళ్ల స్టార్క్ ఆస్ట్రేలియా, 39 ఏళ్ల మహమ్మద్ నబీ ఆఫ్ఘనిస్తాన్, 37 ఏళ్ల మెయిన్ అలీ ఇంగ్లాండ్ తదితర సీనియర్ ఆటగాళ్లు కూడా వచ్చే టీ20 ప్రపంచ కప్ ఆడడం సందేహంగా కనిపిస్తుంది. ఇక ఈ టీ20లను కొన్ని హైలైట్స్ చూసినట్టయితే ఆటగాడిగా 2007లో, కెప్టెన్గా 2024లో ప్రపంచ కప్లో గెలిచిన తొలి క్రికెటరు రోహిత్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచ కప్లో బుమ్రా వికెట్లు 15. అతనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. రోహిత్, కోహ్లీ ఆడిన ఐసీసీ ఫైనల్స్ 8. ఐసీసీ టోర్నీలో అత్యధిక గోల్స్ ఫైనల్స్లో ఆడిన ఆటగాళ్లుగా యువరాజ్ సింగ్ 7 రికార్డును వీళ్ళు బద్దలు కొట్టారు. ఛాంపియన్స్ తమదైన శైలిలో భారత టీ20 ప్రపంచ కప్ను స్వదేశానికి తీసుకురావాలని రానుంది. భారత క్రికెట్ జట్టు పట్ల గర్వపడుతున్నామని, మన క్రికెటర్ల ప్రదర్శన పట్ల 140 కోట్ల పైన భారతీయులు గర్వపడుతున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ టీ20 ప్రపంచ కప్లో హర్షదీప్ తీసిన వికెట్లు 17. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ ఫజల్ హక్ ఫారూఖీతో కలిసి అతను ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఒకే టీ20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు రికార్డులను వీళ్ళు పంచుకున్నారు. ఫైనల్లో భారత్ స్కోరు 176. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.
గత రికార్డు 2021లో న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా 173 ఈ రికార్డు బద్దలైంది. భారత్ 603 వికెట్లు డిక్లేర్ చేసింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికాలో 236 4 వికెట్లు. మహిళల టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు రెండో రోజు 603 వికెట్ల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 525 4 వికెట్లతో శనివారం ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ మరో 78 పరుగులను జోడించింది. ఇవి జూన్ 30, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.